తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే సీరియల్ తో తన కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టేశాడు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే రాజమౌళి కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాస్ కమర్షియల్ సినిమాను ఎన్టీఆర్ లాంటి హీరోతో చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు రాజమౌళి. అంతేకాకుండా ఎన్టీఆర్ కి ఆ సినిమా స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత రాజమౌళి ఒక్కో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరింత పైకి ఎదిగాడు. రాజమౌళి ఒక హీరోతో సినిమా చేశాడు అంటే ఆ హీరో నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాడు. రాజమౌళి స్థాయిలో ఆ హీరోను చూపించడానికి మిగతా దర్శకులు చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకే రాజమౌళితో పనిచేసిన హీరో ఇంకో దర్శకుడితో సినిమా చేస్తే వెంటనే సక్సెస్ అందుకోలేడు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందని కొందరైతే అనుకుంటూ ఉన్నారు. కానీ దానిని కూడా పూర్తి స్థాయిలో అందరూ ఏకీభవించలేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి తన కెరీర్ లోనే మొదటిసారి స్టార్ హీరోతో సినిమా చేస్తూ ఉన్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ ఒక్కడి సినిమాతో స్టార్ ఇమేజ్ సాధించుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పోకిరి సినిమా మహేష్ బాబును నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందికి స్టార్ హీరోస్ అనగానే గుర్తొచ్చేది ఒకటి మహేష్ బాబు, 2 పవన్ కళ్యాణ్. మిగతా వాళ్ళందరినీ కేవలం హీరోల్లాగానే పరిగణిస్తారు. ఇకపోతే ఇప్పటి వరకు రాజమౌళి చాలా మందిని స్టార్ హీరోలను చేశాడు. కానీ స్టార్ హీరోతో ఇప్పటి వరకు పని చేయలేదు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఈ సినిమా 2 పార్ట్లుగా ఉండబోతుందని తెలుస్తోంది. రీసెంట్ టైంలలో 2 పార్ట్లు అనేవి ట్రెండింగ్ గా మారిపోయింది. ప్రతి హిట్ కొట్టిన సినిమాకు మరో పార్ట్ అయితే సిద్ధమవుతూ ఉంది. ఈ ట్రెండ్ ను కూడా స్టార్ట్ చేసింది రాజమౌళి అని చెప్పాలి. ఇకపోతే ఈ SSMB 29 సినిమాకు దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. కనీసం ఈ ప్రాజెక్టు పూర్తవడానికి 6 నుంచి 8 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే దీనిపై చాలా మంది పలువురు రకరకాల కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పటికి పెళ్లిళ్లు చేసుకుని తమ పిల్లలతో ఈ సినిమాకు వెళ్తారని కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మిగతా హీరో ఫ్యాన్స్. సో ఇది గైస్, మరి రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.